వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. సోలిటైర్ గ్లోబల్ స్కూల్లో పార్కు స్థలం కబ్జా. స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి గోడ కట్టి కబ్జా చేసిన నిర్వాహకులు. ఏఎంఓహెచ్ సాల్మాన్ వేధింపులకు నిరసనగా ఎస్ఎఫ్ఏలు ధర్నా. సాల్మాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఏలు. రంగారెడ్డి హైదర్ షా కోర్టులో డెడ్ బాడీ కలకలం. ఓ కారులో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు. కొత్త చట్టం ప్రకారం భైంసాలో తొలి కేసు నమోదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలో సోలిటైర్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో 10 కోట్ల విలువ చేసే 1011 గజాల పార్కు స్థలాన్ని కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలుగు చెరువు మహేష్ రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలానికి సంబంధించిన సర్వే నివేదికతో పాటు గతంలో జన చైతన్య హౌసింగ్ సొసైటీ వారు సర్కిల్ అధికారులకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ జిరాక్స్ ను డిప్యూటీ కమిషనర్ రవికుమార్ కు అందజేశారు. పార్కు స్థలాన్ని ఆక్రమించిన సోలిటైర్ గ్లోబల్ పాఠశాల నిర్వాహకులు అందుబాటులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి గోడ కట్టి కబ్జా చేశారని మహేష్ పేర్కొన్నారు. పార్కు స్థలాన్ని పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ అన్నారు. పార్కు ఇది వెస్ట్ ఫేస్ అండ్ సౌత్ ఉన్న పోర్షన్ రోడ్ అంతా పార్కు. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్ 1011 ఇయర్స్ ప్లాట్ ఊడా లేఅవుట్ అప్రూవల్ అయిన ఊడా లేఅవుట్ ఇది పార్కు. గిఫ్ట్ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఉన్నది. దీంట్లో ఏదైతే డాక్యుమెంట్ ప్రకారము సి షెడ్యూల్ ప్రాపర్టీ డిప్యూటీ కమిషనర్ గారికి జనచైతన్య వాళ్ళు వెన్చర్ చేసినప్పుడు వాళ్ళు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంట్ చేయడం జరిగింది. ఈ 1011 పేరెంట్స్ ఏదైతే ప్లాట్ ఉందో ఈ సోలిటైర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళ స్కూల్లో ఇది కలుపుతున్నారు, సెట్ చేస్తున్నారు, స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తున్నారు, ప్లే గ్రౌండ్ చేస్తున్నారు. వాళ్ళకున్న టైటిల్ ఏదైతే ఉందో టైటిల్కున్న డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు 100% ఉన్నారు. ఇది ఎక్సెస్ ల్యాండ్, వాళ్ళకి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఇంకా అది హెచ్ఎంసీ పార్క్ కదా, ఎవరు అడగరు, ఇది కలిపేసుకుంటే మాకు ఉండిపోతుంది అని చెప్పేసి దాదాపు గజం ₹1,00,000 గజం ఉన్న ఈ యొక్క ప్లేసు మరి 10 కోట్ల విలువైన ప్లేస్ ఇది. దీని వీళ్ళ అధికారం తీసుకోవడం చట్టవిరుద్ధము. ఇది పబ్లిక్ ప్రాపర్టీ, దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో మరి ఇప్పుడు ఈ సందర్భంగా మేము నిన్ననే కమిషనర్ గారికి కూడా మేము అప్లై చేయడం జరిగింది. గ్రామంలో సర్వే నంబర్ 142, 143 దాదాపు ఇక్కడ ఒక పెద్ద వెంచర్ జనచైతన్య హౌసింగ్ సొసైటీ వాళ్ళు వేయడం జరిగింది. అందులో భాగంగానే జనచైతన్య వాళ్ళు మరి మన డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ గారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా ఊడా లేఅవుట్ చేసినప్పుడు పార్కు కానీ ఎంఎన్టీసీ కానీ ప్రజలకు ఉపయోగపడే వివిధ సదుపాయాల కోసం వాళ్ళు మరి గవర్నమెంట్కి చేయాల్సిన ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఈ సి షెడ్యూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో గిఫ్ట్ డీడ్లో ఉన్న సి షెడ్యూల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మొదలు వెళ్తే ఇదంతా పార్క్ ప్లేసు, ఇక్కడ ఇదంతా వెస్ట్ ప్లేసు, 40 ఫీట్ రోడ్డు ఊడా లేఅవుట్లో ఉన్న ప్లేసు, 1011 గజాల ఈ యొక్క ప్లేసు సోలిటైర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళకున్న టైటిల్, వాళ్ళకున్న జాగా ఉండగా ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ స్కూల్లో ఇది పారి కూడా నిర్మించేసి క్రీడా ప్రాంగణాన్ని షెడ్డు పెట్టుకోవడం జరిగింది. ఇది ఇల్లీగల్గా, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న పార్క్. ఇది ఊడా లేఅవుట్లో ఉన్న పార్కును వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు. మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకైతే తెలియదు. కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో నేను చాలా లోతైన విశ్లేషణ చేశాను. డాక్యుమెంట్ ప్రకారం చూసినా, లేఅవుట్ ప్రకారం చూసినా, సర్వే చేయించడం జరిగింది. అన్ని రకాలుగా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా దీని విషయంలో మరి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, నోటీస్ ఇస్తాము. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయని చూస్తాము. లోవర్ కోర్టులో ఎక్కడో కేసు పెండింగ్ ఉందని కూడా తెలుస్తుంది. లోవర్ కోర్టులో ఎందుకు మరి టైటిల్ తీసుకుంటూ అదైతే లేదు. పార్కున్న ప్లేస్ పూర్తి హక్కులు జిహెచ్ఎంసీకే ఉంటాయి.
ఏ కేసు నిలబడదు. కొట్టాలనుకుంటే ఎంతసేపు పెద్ద విషయం కాదు. అధికారులు కూడా పూర్తిగా మరి యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. దీంట్లో మరి ఎవరు ఇంతకుముందు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు, లాభపడ్డారు అనేది మాకు తెలియదు. దీన్ని ఓన్లీ మా ధ్యేయము, మేము మా టార్గెట్ ఒకటే. కూకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో మూసాపేట సర్కిల్ ఏఎంఓహెచ్ సాల్మాన్ వేధింపులకు నిరసనగా ఈ రోజు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఏలు ధర్నా చేపట్టారు. రోడ్లు ఊడ్చే కార్మికులకు సరిపడా చీపుర్లు అందడం లేదని డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లిన ఎస్ఎఫ్ఏ చిరంజీవిపై దాడికి యత్నించాడని వారు ఆరోపించారు. ఏఎంఓహెచ్ సాల్మాన్ ఎస్ఎఫ్ఏలను నిత్యం దూషిస్తూ ఉంటాడని, తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వేధింపులు ఎక్కువ చేసి ఉద్యోగం మానేసేలా ఒత్తిడి చేస్తాడని, ఆ విధంగా 2 ఎస్ఎఫ్ఏలను విధుల నుండి తొలగించాడని ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఏలు తెలిపారు. ఎస్ఎఫ్ఏలు వేధింపులకు పాల్పడుతూ దాడికి యత్నించిన ఏఎంఓహెచ్ సాల్మాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కరి కాదు సార్, ఎంతమంది 40 మంది సింగల్ టార్చర్ చేస్తున్నాడు సార్. ఎవరంటే అటెండెన్స్ వీక్ ఆఫ్ ఇయర్ కి లీవ్ తీసుకున్నట్టు కూడా మాకు పర్మిషన్ ఇస్తున్నాడు. రియాజ్ కోసం వర్కర్స్ కోసం అడిగినందుకు ఆయన లాగిన్ వేరే కొత్తగా ఇచ్చిన ఎస్ఎఫ్ఏలో ఒక 1 మంత్ అయితే 1.5 మంత్ అవుతుంది సార్. వాళ్ళకి ఇంతవరకు లాగిన్ ఇస్తలేడు. వాళ్ళని రోజు 3 రోజులకు ఒకసారి ఆయన దగ్గర పోయి సార్ మమ్మల్ని చేయదు సార్ అని 3 రోజులకు ఒకసారి ఆయన జూజర్ అని అడిగితేనే వాళ్ళకి లాగిన్ ఇస్తారంట సార్. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని అయితే ఒక 5,000-10,000 ఇస్తారు. మనుషులాగా చూస్తలేడు సార్. మీరు లేబర్ అంటుంది సార్. మేము ఒక సూపర్వైజర్ పెట్టుకొని మా కింద ఒక 20 మంది వర్కర్లు చేస్తుంటే ఒక లేబర్ నువ్వు ఎట్లా అడుగుతావు అని పొద్దున మెటీరియల్ అడిగినందుకు చీపురు గట్టలు అడిగినందుకు సార్, చీపురు గట్టలు అడిగినందుకు సార్ జస్ట్ ఏం లేదు సార్. మెటీరియల్ కరెక్ట్ ఇవ్వండి సార్. మెటీరియల్ ఇవ్వాలందుకు నన్ను కొట్టడానికి నన్నైతే వీళ్ళందరూ లేకపోతే సార్ మాకైతే ప్రాణహాని ఉంది సార్. డాక్టర్ గారితో ఆయన ఎప్పుడు ఎట్లుంటాడు, ఆయనకు సార్కి అర్థమైతే ఒకసారి మంచి ఉంటాడు, ఒకసారి ఎట్లుంటాడు వీడియో చూస్తే నాకైతే వాళ్ళతో మా అందరికి ప్రాణహాని ఉంది సార్. వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నాం మేము సార్ తోటి. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మీరైతే యాక్షన్ తీసుకోవాలి. పెనాల్టీస్ మాత్రం ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు సార్. ఒక్కరిని కూడా మాట్లాడలేదు సార్. మొత్తం నేనే తీసుకోవాలి చర్యలు. డాక్టర్ పై వెంటనే తీసుకోవాలి. మెడికల్ ఆఫీసర్ పై చర్యలు వెంటనే తీసుకోవాలి. మెడికల్ ఆఫీసర్ పై చర్యలు వెంటనే ఐక్యత. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. డాక్టర్ 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 పర్మిషన్ ఇవ్వండి అని అంటే పర్మిషన్ ఇచ్చుడు కాదు కదా. మీకు రోజు 6 గంటల వరకు డ్యూటీ చేస్తా అని చెప్పేసి అందరికి 12 గంటలకు 1 గంటకు డ్యూటీ అయిపోతే ఈయన జేఎన్టీయూలో స్పెషల్ డ్యూటీలు ఆయన మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఇట్లాంటి చిన్న చిన్నవే పెద్ద పెద్ద భూతద్దంలోకి వెళ్ళి చూసి నేను చదువుకుంటా సార్ అంటే కూడా ఆయన మానసికంగా చాలా ఒత్తిడి తెచ్చేటోడు. ఆ ఒక్క రోజు డ్యూటీకి రాకపోయినా ఒక రోజు ఎక్స్టెన్షన్ చేయండి సార్. వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చింది అనమాట. ఇక్కడ బసవతారకం హాస్పిటల్ తీసుకుపోతుంటే సార్ నేను పక్కన ఉన్నా కదా, నేను కొట్ట అటెండెన్స్ అబ్బాయిది, ఆయనకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే నీకు పర్మిషన్ ఇవ్వను, నీకు పర్మిషన్ ఇవ్వను, మీ అమ్మకు చూపించుకుంటా ఎవరు చూపించుకోండి, డ్యూటీ టైమింగ్ అయిపోయినాక పర్మిషన్ ఇస్తా అంటే వాళ్ళ అమ్మ సాగుబతుకుల మధ్యలో ఉంది కదా సార్ అని మేము ఇద్దరం పోయి బతిలాడినాం. ఆయన కాళ్ళు పట్టుకొని బతిలాడినా కానీ ఆయన పర్మిషన్ ఇవ్వాలి. అది జరిగింది. రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట్లో డెడ్ బాడీ కలకలం రేపింది. ఓ కారులో డెడ్ బాడీని స్థానికులు గుర్తించి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, క్లూస్ టీం బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పలు ఆధారాలు స్వీకరించారు. కారులో ఉన్న డెడ్ బాడీని శ్రీనివాసుగా పోలీసులు గుర్తించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో నర్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజులుగా కారు పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది. స్టేషన్
వెంకటేష్ టెన్షన్ పడకు కంప్లీట్ కానీ నీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ తీసుకోరు సార్ మరి మేము పోతాం మాది నీకు 4 రోజులు అని భర్త ఇంట్లో రాలేదంటే 4 రోజులు 2 నెలలు నాకేనే ఉన్నాడు అమ్మ నేను ఉంటే ఈ ఊళ్ళో ఏమన్నా అనుమాన పడుతున్నా ఇంట్లోనే వచ్చినాం సార్ అయ్యో నాయన అన్నాడు వాడిని పట్టుకొని ఏడ్చిండు చాలాసేపు మళ్ళీ వెళ్ళిండు మళ్ళీ తాగి మళ్ళీ వచ్చి ఇట్లనే రొటీన్ అయింది సండే మండే నాకు జ్వరం వచ్చిన స్కూల్కి పోలే నేను ఇంట్లోనే ఉన్నా మండే రోజు అంతా ఉన్నాడు మండే నైట్ తాగేసి వచ్చిండు ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ వేయండు ఇంక నేను నిద్రలు ఉన్నాయి ఏ టైంకి వేయండో నాకు తెలియదు నేను కరీంనగర్కి వేయండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరేమో చేసారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు నేనైతే చెప్పింది నేనైతే ఏం తెలియదు ఇదే జరిగింది సార్ నాకు ఆయన ఆస్తి కోసం నేను ఉన్నప్పుడు ఎందరో పిల్లలన్నా వినాలి నేను ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్నది ఒకటి థాట్ పెట్టుకుని వాళ్ళ ఆస్తి విధంగా అక్కడ కూడా వేయండి ఆయన కూడా చెప్పింది అన్న నాకు వాళ్ళ ఆస్తి అంటున్నారు గత 3 రోజుల నుంచి అయినా కనిపించకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ వాళ్ళు అడిగారు కంప్లైంట్కి కరీంనగర్కి ఏంటన్న తాడుతోనే ఉన్నా కానీ ఇట్లా అవుతుంది అనుకోని నాకు తాట రాలేదు 2-3 సార్లు వచ్చిండు కదా అట్లనే అనుకోండి నేను ఏం అనుకోలేదు వాళ్ళ మేన బావ కూడా ఫోన్ చేశాడు మీ పాప అమ్మ మీ తమ్ముడా 1:15 మధ్యలో మాకు హైదర్షా కోర్టు శాంతినగర్లో ఓపెన్ ఏరియా పార్కింగ్ ఏరియాలో వెహికల్ TS10 UA 8026 ఈ కార్లో డెడ్ బాడీ ఉందని మాకు సమాచారం రాగా ఇక్కడికి వచ్చినాము. అయితే అక్కడ గాండ్ల శ్రీనివాస్ సన్ ఆఫ్ దేవయ్య ఏజ్ 40 years క్యాబ్ డ్రైవర్ ఓన్ క్యాబ్ నడిపించుకుంటాడు కదా. ఒక 3-4 days నుంచి ఇంటికి రావట్లేదు, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్ప్యూట్ ఉందని చెప్పేసి చెప్తే తెలిసింది ప్రైమరీగా. దాంట్లో ఇది ఓపెన్ ఏరియా పార్కింగ్ కాబట్టి బస్సులు స్కూల్ బస్సులు అన్ని ఇక్కడ పెట్టుకుంటారు. ఆయన కూడా నైట్ వచ్చి ఇక్కడ బహుశా కార్ పెట్టుకొని పడుకున్నట్టున్నాడు. అట్ ద టైమ్ ఆఫ్ స్లీపింగ్ ఆయన విండోస్ అన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల బహుశా సఫోకేషన్ అయ్యి ఆక్సిజన్ సప్లై అవ్వక సరిపోక చనిపోయి ఉండొచ్చు. ఇక్కడైతే ఇంక్రిమేటివ్ మెటీరియల్ కానీ ఏదైనా సస్పీషియస్ కానీ ఇంజరీస్ కానీ ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ పక్కకున్న మెకానిక్ షాప్ ఆయన వచ్చి విండో బంధువుల సమక్షంలో కారు గ్లాస్ బ్రేక్ చేసి డోర్ తీయడం జరిగింది. చూసింది అప్పటికి చనిపోయినారు. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి రీజన్స్ ఏంటి అనేది చూసింది. యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్. ఓకే రైట్. చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయంలో బోనాల ఏర్పాట్లపై GHMC జలమండలి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ హాజరై అమ్మవారి బోనాల సందర్భంగా అధికారులు తమ శాఖాపరమైన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ చైర్మన్ గుంటి కృష్ణ, ఈవో మహేందర్, DGM వై కృష్ణ, ఇన్స్పెక్టర్ అనుదీప్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆదం సంతోష్ గారు సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ మరియు ఇక్కడ చేసిన ఏసీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మరియు ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సిఐ గారు మరియు ట్రాఫిక్ సిఐ గారు మరియు వాటర్ వర్క్ వినోద్ గారు మరియు GHMC గారు మరియు అన్ని డిపార్ట్మెంట్లు. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే గతంలో నేను 10 సంవత్సరాలు ఈ టెంపుల్లో 4 సంవత్సరాలు నేను ఫెస్టివల్ కమిటీ చేసినాను, 2 సంవత్సరాలు చైర్మన్గా చేశాను. వల్ల ఈసారి నాకు పెద్దలు ఆదం సంతోష్ గారు సీనియారిటీ బట్టి నన్ను ఇక్కడ
చైర్మన్గా సీనియారిటీ ఉన్నది, నువ్వే మంచిగా చేసినావు అని చెప్పి పెద్దలు నాకు మళ్ళొకసారి అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ నేను ఆయన ఆశీర్వాదంతో నేను చైర్మన్గా ఇక్కడ రావడం జరిగింది. ఈ దేవాలయానికి నాకు గత 50 ఏళ్ళ నుంచి గత అనుభవం ఉన్నది. ఈ దేవాలయంలో నేను గత 10 సంవత్సరాల కింద నేను చైర్మన్గా చేశాను. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇక్కడ చైర్మన్ లేడు. వాళ్ళ నెక్స్ట్ అన్న దయతోటి మేము ఇక్కడ చైర్మన్కి వచ్చాము. ఈ చైర్మన్కి వచ్చినది ఫస్ట్ ఇయరే. దయచేసి అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. అదే విధంగా ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు మేము అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇది కట్టమైసమ్మ పోచమ్మ బోనాల జాతర ఇది ఏ ఒక్కరిది కాదు. దయచేసి ఆల్ ఓవర్ డిపార్ట్మెంట్ కు సంబంధం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేషన్ చేసుకొని ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకొని అందరూ కూడా సహకరిస్తేనే మనము పబ్లిక్ మంచి సర్వీస్ ఇవ్వగలము అని ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది ఆర్టీసీ వాళ్ళు కానివ్వండి, మరియు మున్సిపల్ అడిషనల్ కమిషనర్ కానివ్వండి, కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ రాలేదు. దయచేసి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వాళ్ళ పిలిపించినప్పుడు వాళ్ళు కూడా హాజరయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేసుకొని అందరం కలిసికట్టుగా మనమందరం కూడా ఈ ఫెస్టివల్ ని గ్రాండ్ గా మనం గట్టెక్కించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే విధంగా ఎంసీహెచ్ వారికి వస్తే ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. రోడ్లన్నీ గుంటుపడిపోయి ఉన్నాయి, అక్కడ నీళ్ళన్నీ నిలబడిపోయినాయి. దయచేసి ఈ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మా టెంపుల్ కు రౌట్ రైడింగ్ అవన్నీ కూడా పరిశీలన చేసి ఈ రోడ్లన్నీ కూడా ఇమీడియట్లీ బాగు చేసినట్టయితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాలేదు. దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రెస్ ముఖంగా. వాళ్ళు కూడా 24 hours by 3 days కరెంట్ కూడా 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసి కరెంట్ పోకుండా వాళ్ళు కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. ప్రతి జాగా స్ట్రీట్ లైట్ రావటం లేదు. ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో నైట్ బోనాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా స్ట్రీట్ లైట్లు అన్ని కూడా అలర్ట్ అవ్వాల్సిందిగా వారికి కూడా మనవి చేస్తున్నాను. అదే విధంగా ఆర్టీసీ బస్సెస్ మరి ఇవన్నీ కూడా డైవర్షన్. సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని బాయింసా ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. పట్టణంలో పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాయింసా మండల కుంసార గ్రామంలో 3 వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీనిపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో వేగంగా స్పందించిన పోలీసులు కొత్త చట్టం BNS ప్రకారం తొలి FIR నమోదు చేశారని తెలిపారు. రూరల్ సిఐ నైలు నేతృత్వంలో స్థానిక పోలీసులు ఘర్షణకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇట్టి విషయం గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండాలని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. దో వర్గాల మధ్య ఘర్షణకు కారణమైన 3 వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై వేగంగా స్పందించి FIR రిజిస్ట్రేషన్ జరిగింది అండర్ డైరెక్షన్ ఆఫ్ ఎస్పీ మేడం. రూరల్ బాయింసా సిఐ గారు స్థానిక పోలీసులు వెంటనే ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో పంపారు. అది ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ నడుస్తుంది. అది ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆల్సో అండర్ యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ఎస్పీ మేడం, IT team of Nirmal is vigilant and is observing all social media platforms. Whoever is spreading any fake news in this regard, వాళ్ళు కూడా against we would put a strong action against them as per the existing laws. सब कहते हैं तो पकड़े name అది FIR number is 100/2024. కంప్లైనెంట్ ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు అండ్ ది విక్టిమ్ అతనే విక్టిమ్ కూడా. అరెస్టెడ్ పర్సన్స్ పేరు నవీన్ రెడ్డి and second A1 is A1, A2 is Ritesh or Atish Reddy.
Age, sir? Age? Vesu 27 years each. అది ఈ మధ్యలో మన టీవీ ఆల్ ద 3 CIs అండ్ SI వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. టికెట్స్ ఆల్రెడీ పెట్టారు, ఆల్రెడీ రెగ్యులర్ పెట్రోలింగ్ అండ్ విజిటింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో ఒక జస్ట్ ఒపీనియన్ ఉంది ట్రాన్స్ఫర్ కోసం. మన టార్గెట్ ఉంది ఆ ఒపీనియన్లో వీ నీడ్ టు బ్రేక్ దట్ ఒపీనియన్ దట్ దేర్ ఇస్ కమ్యూనల్ యాంగిల్ అంటే అదైనా వేరే న్యూస్ నడుస్తుంది. వీ నీడ్ టు బ్రేక్ దట్ ఫీలింగ్. ఇది చాలా ప్రశాంతంగా ఉండాలి, చాలా పీస్ఫుల్గా మొత్తం కమ్యూనిటీస్ ఇక్కడ దే ఆర్ కోఎగ్జిస్టింగ్ ఫర్ 100 of years. సో అట్లే వీ నీడ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ అండ్ హ్యావ్ అ వెరీ పీస్ఫుల్ సొసైటీ ఆల్ అరౌండ్ us. సెక్షన్స్ కూడా కావాలి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వ ఆస్పిరేషనల్ జిల్లాగా గుర్తించిందని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టీబ్రేవాల్, డిఆర్డీఓ సురేందర్, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ బ్లూ స్టాంప్ అది బాగా అదే సిరిపూర్ చీలపల్లి మామిడి బిర్యానీ గురించి తెచ్చి ఇక్కడ మాత్రమే ప్రాసెసింగ్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సోలిటైర్ గ్లోబల్ స్కూల్లో పార్కు స్థలం కబ్జా, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి గోడ కట్టి కబ్జా చేసిన నిర్వాహకులు. ఏఎంఓహెచ్ సాల్మాన్ వేధింపులకు నిరసనగా ఎస్ఎఫ్ఏలు ధర్నా, సాల్మాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఏలు. రంగారెడ్డి హైదర్ షా కోర్టులో డెడ్ బాడీ కలకలం, ఓ కారులో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు. కొత్త చట్టం ప్రకారం భైంసాలో తొలి కేసు నమోదు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.